మీరు పార్ట్ 2 అడగరనుకున్నా గానీ అడిగిల్లు మావ మీరు. సరే అప్పుడైతే నేను టాక్సీ తోలుకుంటా హైదరాబాద్‌లో హాయిగా ఉండేది మావ. నా టాక్సీని ఒక బిల్డింగ్ కింద పార్క్ చేస్తే ఒకడు 5థ్ ఫ్లోర్ మీద నుంచి పడి నా బండిని నుజ్జు నుజ్జు చేసేసిండు మావ. మా ఓనర్ గాడికి చెప్తే వాడైతే కార్‌కి ఏం చేయనని చెప్పిండు. కానీ పోయినోడి పేరు మీద అయితే ఇన్సూరెన్స్ ఉందంట. నేను పోయి రాజస్థాన్ పోయి తెచ్చుకోమని చెప్పేసిండు మావ మా ఓనరు. అట్లా నేను రాజస్థాన్‌లో దిగినో లేదో ఎవడో వెనకాల నుంచి జప్పున కత్తి పొడిచి వెళ్ళిపోయాడు మావ. చచ్చిపోమ్మా. ఆ తర్వాత నేను కళ్ళు తెరిచి చూడంగానే నాకు ట్రీట్మెంట్ అయిపోయింది మావ. మళ్ళీ ఇంటి బయటకు వచ్చి చూస్తే అందరు నన్ను దేవుడు దేవుడు అంటారు మావ. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఆ తర్వాత ఊర్లో అందరిని పిలిపించి పంచాయతీ పెట్టించి అన్న కదా నేను దేవుడిని కాదురా ఏం కాదురా జస్ట్ టాక్సీ డ్రైవర్ రా అంటే పిచ్చిలని చూడుకులు వింటేగా మళ్ళీ దేవుడు దేవుడు అంటారు. ఇలా అయితే వీళ్ళతో కుదరదని ఆ ఊరి నుంచి అయితే తప్పించుకుందని పారిపోయిన మావ. కానీ నన్ను ఫాలో అవుతూనే ఒకడు మా ఇంటి దాకా వచ్చేసిండు మావ. నేను వాడి దగ్గర పోయి అడిగిన ఏదిరా కట్టె పట్టుకొని ఇంటి దాకా వచ్చేసినావు అంటే వాడు ఈ ఊరి సమస్య అంతా చెప్పేసిన మావ. నాకు అర్థమైపోయి ఇట్లా కాదని వాడికి శాస్త్రాల గ్రంథం ఇచ్చి పంపించేసిన మావ. సారీ మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా?